హలో, నేను మిస్ రావు. గోదావరి జిల్లాలో ఉండేటువంటి ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాళ్ళ నాడి కూడా అదే విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. అలాగే గోదావరి జిల్లా ఓటర్ల యొక్క నాడిని బట్టి ప్రభుత్వం ఏది ఏర్పడుతుంది అనేది ఒక అంచనాకు రావచ్చు అని చెప్పి గత ఎన్నికల ఫలితాల చరిత్రను బట్టి ఒక అవలోకనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, యాక్చువల్ సిచ్యువేషన్ ఏంది, జనవరి నుంచి ఇప్పటి వరకు మారినటువంటి పరిస్థితులు ఏంది అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రకరకాల రాజకీయ మార్పులు జరిగినవి కాబట్టి సో ఇప్పుడు మనం గోదావరి జిల్లాలో చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం చేసినటువంటి సర్వేలు ఉన్నాయి. ఎవరు పైనీర్ సంస్థ. అలాగే జనవరి 15 నుంచి 31 వరకు చేసినటువంటి సర్వే ఉంది. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు చేసినటువంటి సర్వే ఉంది. వీటిని మనం కంపేర్ చేసుకుంటే ఎవరి గ్రాఫ్ పెరుగుతుంది, తాజా రాజకీయ పరిణామాలు మారుతున్న కొద్దీ అనే దాని మీద మనం ఒక అవగాహనకు రావచ్చు. అందుకే నేను ఈ సర్వేని మీ ముందు ఉంచి పోల్చి మీకు విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మనం చూస్తే కాకినాడ లోక్సభ పరిధి తీసుకుంటే కాకినాడ లోక్సభ వచ్చేటప్పటికి మొదటి నుంచి తెలుగుదేశం ఉంది, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే తుని కీన్ కంటెస్ట్ కాస్త ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది 2-3 సర్వేల్లో. పత్తిపాడు తెలుగుదేశం పార్టీకి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పత్తిపాడు కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది రెండో సర్వేలో. 3వ సర్వేలో కూడా కీన్ కంటెస్ట్లోకి వచ్చింది. పిఠాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఉంది, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. కాకినాడ రోడ్లో తెలుగుదేశం పార్టీ ఉంది, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా అదే స్టాండ్లో ఉంది. కాకినాడ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఉంది, మధ్యలో కీన్ కంటెస్ట్ అయింది 2వ సర్వేలో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చేసింది. సో జగ్గంపేట వచ్చేసి తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. సో ఇది పెద్దగా మార్పు లేదు. ఒక పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కొంత మార్పు ఉంది, కీన్ కంటెస్ట్కి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ కాస్త పర్సంటేజ్కి వచ్చేటప్పుడు, ఓట్ షేరింగ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 53 ఉంటే ఆ తర్వాత జనవరి లాస్ట్కి వచ్చేటప్పటికి 51 అయింది, అంటే 2% తగ్గింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 53 అయింది, యాస్టీస్గా వచ్చింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి 42 ఉంది ఫస్ట్ సర్వేలో, రెండో సర్వేలో 44 అయింది. ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది, 40%కి పడిపోయింది, అంటే 4% తగ్గింది. అంటే గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. దానికి మేబీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అయి ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులని మార్చడం, ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలో జరిగాయి కాబట్టి వాటికి అనుగుణంగా బహుశా ఈ మార్పు ఉంటుంది. అందుకే ఇప్పుడు కాకినాడ లోక్సభ పరిధిలో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డ్రాస్టిక్గా పడిపోయిందని చెప్పి మనం అంచనా వేస్తున్నాం ఆ సర్వే ప్రకారం. ఇక రాజమండ్రి లోక్సభ తీసుకుంటే ఫస్ట్ నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికే లోక్సభ కనిపిస్తుంది, ఇప్పుడు కూడా అదే ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే కనుక పెద్దగా మార్పులు చూస్తే అనపర్తిలో ఎలాంటి మార్పు లేదు, రాజానగరంలో కీన్ కంటెస్ట్ ఉంది, అదే ఉంది. రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. కొవ్వూరుకు వచ్చేటప్పటికి కొంత మార్పు ఉంది. టీడీపీ జనసేన కూడా ఫస్ట్లో అనుకూలంగా ఉంది, తర్వాత కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్లోకి ఉంది. నిడదవోలు తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. గోపాలపురం తెలుగుదేశం పార్టీకి ఉంది, తెలుగుదేశం. ఒక కొవ్వూరు కాన్స్టిట్యున్సీ మినహా మిగతా ఎక్కడ కూడా పెద్ద మార్పులు అయితే లేవు. ఇక ఓట్ షేర్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూడా 51 ఉంది మొదటి సర్వేలో, రెండో సర్వే వచ్చేటప్పటికి సేమ్ యాజ్ తీసుకుంది, 1% పెరిగింది లేటెస్ట్ సర్వేలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ 2 సర్వేల్లో కూడా యాస్టీజ్గా ఉంది, ఇప్పుడు 3% తగ్గింది, అంటే డ్రాస్టిక్గా ఓట్ షేర్ తగ్గిపోయింది. సో దీంతో ఇక్కడ కూడా గ్రాఫ్ పడిపోతుంది, డౌన్ ట్రెండ్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజమండ్రి లోక్సభ పరిధిలో కూడా అని చెప్పి మనం అంచనా వేయచ్చు లేటెస్ట్ సర్వే ప్రకారం. ఇక అమలాపురం లోక్సభ పరిధికి వచ్చేటప్పటికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది, 3 సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే రామచంద్రాపురం ఎలాంటి మార్పు లేదు, కీన్ కంటెస్ట్లోనే ఉంది. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. అమలాపురం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. రాజోలు తెలుగుదేశం పార్టీలోనే ఉంది. గన్నవరం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కొత్తపేట తెలుగుదేశం పార్టీలోనే ఉంది. మండపేట తెలుగుదేశం పార్టీలోనే ఉంది. ముమ్మడివరం కాదు, రామచంద్రాపురం. ఈ రామచంద్రాపురం కీన్ కంటెస్ట్ ఉంది, అది తప్ప తెలుగుదేశం పార్టీ స్వీప్ అని చెప్పి 3 సర్వేలు కూడా చెప్తున్నాయి అమలాపురం లోక్సభతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా. సో అది కీన్ కంటెస్ట్ అని ఎటుపోతుందనే ఒక విశ్లేషణ చేసుకుంటే మనం ఓట్ షేరింగ్ని మనం చూసుకోవచ్చు. ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి మొదటి సర్వేలో తెలుగుదేశం పార్టీ జనసేన కూడా 54 ఉంది, రెండో సర్వేకి వచ్చేటప్పటికి 53 అయింది, ఇప్పుడు మళ్ళీ యాస్టీస్గా 54కి వచ్చింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ 42 తర్వాత ఒకటి పెరిగింది 42కి వచ్చింది, ఇప్పుడు డ్రాస్టిక్గా 39, అంటే 3% తగ్గిపోయింది గ్రాఫ్. సో కాబట్టి డౌన్ ట్రెండ్లో ఉంది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం లోక్సభ పరిధిలో. కాబట్టి ఈ కీన్ కంటెస్ట్లో ఉండేది కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అమలాపురం క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. ఇక నర్సాపురం అయితే కంప్లీట్ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఉంది, సేమ్ యాసిస్గా ఉంది. ఒక తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం కీన్ కంటెస్ట్లో ఉంది. సో తాడేపల్లిగూడెం కీన్ కంటెస్ట్లో మినహా మిగతా యాసిస్గా 3 సర్వేల్లో ఉంది. అయితే ఓట్ షేర్కి వచ్చేటప్పటికి 57 తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉంది మొదటి సర్వేలో. రెండో సర్వేలో 1% తగ్గి 56కి వచ్చింది. మళ్ళీ ఇంకొక % తగ్గి తెలుగుదేశం పార్టీ 55కి వచ్చింది. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 38 నుంచి రెండో సర్వేకి 40 అయింది, 40 నుంచి మళ్ళీ 39 తగ్గింది ఇక్కడ. సో రెండు తగ్గుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు, ఇతరుల ఓట్ షేరు పెరిగింది తాజా జరిగినటువంటి మార్పుల కారణంగానే. అయితే సో తాడేపల్లిగూడెం కీన్ కంటెస్ట్ అనేది తప్ప మిగతా అంతా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. సో రెండు పార్టీలకి % తగ్గింది కాబట్టి అక్కడ కీన్ కంటెస్ట్ ఎవరికి పోతుంది అనేది మనం అంచనా వేయలేము. నెక్స్ట్ సో ఏలూరుకి వచ్చేటప్పుడు ఏలూరు లోక్సభ తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా ఎడ్జ్లో కనిపిస్తూ ఉంది. ఏలూరు మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది, ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్ ఉంది ఏలూరు. మధ్యలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టిల్ట్ అయింది రెండో సర్వేలో ఇక్కడ ఏలూరు. సో కాబట్టి ఇక్కడ పోలవరం టీడీపీ, చింతలపూడి టీడీపీ జనసేన కూటమి, నూజివీడు కూడా అంతే. యాజ్గా ఏం మార్పు లేదు. కైకలూరు మాత్రం కీన్ కంటెస్ట్లో ఉంది, కాస్త తెలుగుదేశం పార్టీ జాబితాలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏలూరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో సర్వేలో ఉంది. ఏలూరు కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది, మళ్ళీ అంటే టిల్ట్ అవుతుంది. ఆ టిల్ట్ అయ్యేటువంటి కాన్స్టిట్యున్సీ ఎవరికి వస్తుంది అని చెప్పి మనం అంచనా వేసుకుంటే కనుక ఓట్ షేర్ చూసుకోవాలి. ఓట్ షేర్ చూసుకుంటే మొదటి సర్వేలో 48 ఉంది తెలుగుదేశం పార్టీ జనసేనకి. ఇది కాస్త ఇంకొక 1% పెరిగింది రెండో సర్వేకి 49, మూడో సర్వేకి వచ్చి 51. అంటే పెరుగుతూ వస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది ఎక్కడ ఏలూరు లోక్సభ పరిధిలో. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది 45 నుంచి 44 అయింది, 44 నుంచి ఇప్పుడు 42 అయింది. అంటే డ్రాస్టిక్గా తగ్గుతూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. సో ఇక ఇతరులకు వచ్చేటప్పటికి ఓట్ షేర్స్ యాసిడ్. అంటే ఇక్కడ ఈ కీన్ కంటెస్ట్లో ఉన్నటువంటిది ఏలూరు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏలూరు లోక్సభ దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. సో ఇది గోదావరి జిల్లాలో ఉండేటువంటి సిట్యువేషన్. గోదావరి జిల్లాలో మనం ఓటర్ నాడి పట్టడం కూడా చాలా కష్టం అంటూ ఉంటారు. ప్లస్ గోదావరి జిల్లాలో ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు ప్రభుత్వం ఈజీగా ఏర్పాటు అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇక్కడ మనం తీసుకుంటే కనుక డ్రాస్టిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. అందుకే కీన్ కంటెస్ట్లో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో ఉండే లోక్సభలో అన్నీ కూడా క్లియర్గా మొదటి సర్వే కానీ, సెకండ్ సర్వే కానీ, మూడో సర్వే కానీ, 3 సర్వేలు కూడా లోక్సభ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వస్తుందని చెప్పి పైనీర్ సంస్థ అంచనా వేసింది. సో రాబోయేటువంటి రోజుల్లో మార్పులు ఉంటాయా దీంట్లో అని అంటే మేబీ ఉండొచ్చు కూడా. సో ఆ మార్పులు ఉండే అవకాశం ఉందనంటే డ్రాస్టిక్గా గ్రాఫ్ తగ్గిపోతుంది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బహుశా అంత తగ్గిపోతున్న గ్రాఫ్ మళ్ళీ అమాంతంగా పెరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.